హస్తినాపుర సింహాసనం ధర్మమే శ్వాసగా నిలిచిన రోజులవి. భీష్ముడి పర్యవేక్షణలో రాజ్యపాలన సాగుతున్న కాలంలో దేశం సుభిక్షంగా ఉండేది. ప్రజలు నిర్భయంగా జీవించేవారు. ధృతరాష్ట్రుడు, పాండురాజు గురువుల ఆశ్రమాలలో వేద విద్యలు, వేదాంగాలు, రాజనీతి, ఆయుర్విద్యలు నేర్చుకుంటూ అన్ని రాజవిద్యలలో ఆరితేరారు. ధృతరాష్ట్రుడికి కంటి చూపు లేకపోయినా అతని ధర్మబుద్ధి, సహనం, రాజసత్వం అందరికీ తెలిసినవే. కాలం అనుకూలం ఉండగా భీష్ముడు ధృతరాష్ట్రుడిని హస్తినాపురానికి రాజుగా అభిషేకించాడు. సామంతరాజులు భీష్ముడి ఆజ్ఞలనే పరమావధిగా భావించేవారు. ఒక రాజ్యానికి వారసత్వం నిలవాలంటే వివాహం అవసరమని భావించిన భీష్ముడు ధృతరాష్ట్రుడికి సరైన వధువును వెతకడం ప్రారంభించాడు. ఆ సమయంలో గాంధార దేశపు రాజు సుబలుని కుమార్తె గాంధారి గురించి భీష్ముడికి తెలిసింది. అందం, ఆత్మస్థైర్యం, త్యాగబుద్ధి కలిసి పుట్టిన రూపమే గాంధారి. ఆమెకు శివభగవానుని వరంగా 9 కుమారులు, 1 కుమార్తె కలుగుతారని భవిష్యవాణి ఉండేది. భీష్ముడు ధృతరాష్ట్రుడికి గాంధారినే వధువుగా నిర్ణయించాడు. సుబలుడు కూడా ఈ వివాహానికి సంతోషంగా అంగీకరించాడు. తండ్రి నిర్ణయం తెలిసిన గాంధారి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా, నేను ధృతరాష్ట్ర మహారాజుని తప్ప మరెవరిని వివాహం చేసుకోనని ప్రతిజ్ఞ చేసింది. భర్తకు చూపులేని జీవితాన్ని పంచుకోవాలని నిర్ణయించిన గాంధారి తన చూపును కూడా త్యాగం చేస్తూ కళ్ళకు గుడ్డ కట్టుకుంది. ఆ త్యాగం ఆమెను చరిత్రలో నిలిపిన మహిమగా మార్చింది. ఆమె సోదరుడు శకుని అనేక బాహువులతో సైన్యంతో గాంధారిని తీసుకుని హస్తినాపురానికి బయలుదేరాడు. భీష్ముని ఆధ్వర్యంలో ధృతరాష్ట్ర గాంధారి వివాహం జరిగింది. రాజధర్మ పరిరక్షణ కోసం, వంశవృద్ధి కోసం ధృతరాష్ట్రుడు గాంధారితో పాటు ఆమె 10 మంది చెల్లెలను కూడా వివాహం చేసుకున్నాడు. అంతేకాక భీష్ముడు ఎంపిక చేసిన 100 మంది కన్యలను కూడా ధృతరాష్ట్రుడు వివాహం చేసుకున్నాడు. ఇదే సమయంలో భీష్ముడు పాండురాజు వివాహం గురించి కూడా ఆలోచించడం మొదలుపెట్టాడు. పాండురాజు శౌర్యవంతుడు, ధర్మనిష్ఠుడు, ఆయుర్విద్యలో అపూర్వ ప్రతిభావంతుడు. అతని వివాహం భవిష్యత్తులో మహాభారతానికి దారితీసే సంఘటనలకు పునాది వేయబోతుంది. ఈ విధంగా హస్తినాపుర రాజ్యవంశంలో త్యాగం, ధర్మం, విధి 3 కలిసి ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాయి. గాంధారి త్యాగం భవిష్యత్తులో విషాదానికి విత్తనమవుతుందని అప్పటికి ఎవరికీ తెలియదు. భీష్ముడి ధర్మపాలనలో రాజ్యం వెలిగిన అదే ధర్మానికి కట్టుబడి ఉన్న మౌనం రాబోయే మహా వినాశనానికి మార్గం వేసింది. అదే సమయంలో ఒక రహస్యం మౌనంగా కదులుతోంది. ఆ రహస్యం ఏంటి? వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం.